ప్రైజ్లాడండి. అందరూ బాగున్నారా? ఈరోజు మరొక దేవుని వాగ్దానంతో మనం ఈ రోజును ప్రారంభిద్దాము. దేవుని వాగ్దానము సామెతల గ్రంథము 10వ అధ్యాయము 9వ వచనం మనం చదువుకుందాము. యథార్థముగా ప్రవర్తించువాడు నిర్భయముగా ప్రవర్తించును. ఈ మాట నిజంగా నన్ను చాలా బలపరిచింది. యథార్థముగా ప్రవర్తిస్తే మనకి భయం అనేది ఉండదంట. ఎప్పుడైతే మనం యథార్థంగా ఉంటామో అప్పుడు మనకి ఏ భయమో ఉండదు. ఈ రోజుల్లో చాలామంది అనేక విషయాలను బట్టి భయపడుతున్నారు. వాళ్ళు చేసే పనిలో కానీ, వాళ్ళు చేసే ఉద్యోగంలో కానీ వాళ్ళు భయపడుతున్నారు అంటే దానికి కారణం వాళ్ళు యథార్థంగా లేకపోవడం. అలాగే కుటుంబ పనుల్లో కానీ, కుటుంబ విషయాల్లో కానీ అనేక విషయాల్లో చాలామంది భయపడుతూ ఉన్నారంటే వాళ్ళు దేవునిలో యథార్థంగా లేకపోవడం వల్ల. ఒకవేళ నువ్వు యథార్థంగా ఉన్నావు అంటే దేవుడు నిన్ను భయపెట్టాడు. నువ్వు భయపడాల్సిన పని లేదు. కాబట్టి మనము ఎప్పుడు యథార్థంగా ప్రవర్తిస్తామో, ఎప్పుడు యథార్థంగా నడుచుకుంటామో అప్పుడు ఏ భయమో ఏ చింత లేకుండా ఉంటామో. అదే కదా, మనము అన్ని విషయాల్లో, చాలా విషయాల్లో మనం భయపడిపోతూ ఉంటాము. అన్ని విషయాల్లో, జాబ్ విషయంలో కానీ, లేకపోతే పని విషయంలో కానీ, ఇంట్లో విషయాల్లో కానీ అనేక విషయాల్లో భయపడిపోతూ ఉంటాము. దానికి కారణం ఏంటంటే మనం యథార్థంగా లేకపోవడం వల్ల. ఒకవేళ నువ్వు యథార్థంగా ఉంటే దేనికి భయపడాల్సిన అవసరము లేదు. దేవుడు చెప్తున్నాడు కదా, మొదట నా నీతిని, నా రాజ్యమును వెతకండి, తర్వాత అవన్నీ మీకు ఇస్తాను అని చెప్పి. కానీ మనలో చాలామంది మొదట వాళ్ళ పనులు వెతుక్కుంటున్నారు, తర్వాత దేవుని గురించి ఆలోచిస్తున్నారు. కానీ మనము మొదట చేయాల్సింది ఆయన నీతిని, ఆయన రాజ్యంను వెతుకుతూ యథార్థంగా మనం ప్రవర్తిస్తే అప్పుడు అవన్నీ మనకి దేవుడు ఇస్తాడు. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. చిన్ని ప్రార్థన. మహాపరిశుద్ధుడా, ఈరోజు వాగ్దానం బట్టి మీరు మాతో మాట్లాడే దాన్ని బట్టి నీకు వందనాలు. ఈ వాగ్దానాన్ని మా హృదయంలో మేము పెట్టుకొని యథార్థముగా ప్రవర్తించే కృప మాకు దయచేయమని. ఎప్పుడైతే మేము యథార్థంగా ఉంటామో అప్పుడు మాలో ఏ భయము లేకుండా ఉంటాం. కాబట్టి అటువంటి కృప మాకు దయచేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. థ్యాంక్ యూ.